సో ఆయన ప్రార్థన చేసి ఒక మాట అన్నారు. మీరు బ్యాప్టిజం తీసుకొని మీరు ఫస్ట్ మొదటి 2 సంతానాలు మీరు ప్రవర్తించినట్లయితే మీరు ఒప్పుకుంటే కానీ మీకు మేలు జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఒక మామిడి పండు తీసుకొని ఒక భాగం నాన్నకి ఒక భాగం అమ్మకి ఇచ్చి ఈ ఒప్పుకోలు మీరు ఒప్పుకున్నట్లయితే మీకు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడని చెప్పినప్పుడు అమ్మ నాన్నగారు ఇద్దరు ఒప్పుకొని యేసుప్రభుని నమ్ముకొని అమ్మ కూడా బాప్తిజం తీసుకున్నాక మొదటి సంతానము మా అన్నయ్య, తర్వాత నేను. గ్లోరీ టు గాడ్, దేవుని స్తోత్రం కలిగిన గాక. అయితే మా అన్నయ్య ఒక హిందూ తనను ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రతి సంవత్సరము తిరుపతి కొండకెళ్ళి జుట్టు కత్తిరించుకొని తన కుమారుడికి వచ్చేస్తాడండి. అయితే మాకు దూరం అయిపోయారు. కానీ 2వ సంతానం నేను. ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు మా అమ్మ మా నాన్నమ్మ గారు చెప్పింది ఏంటంటే, మీరు అబద్ధాలు చెప్పకూడదు, మీరు గొడవ పడకూడదు, ఎందుకంటే మీరు దేవుని వరాన పుట్టారు, దేవుని పని మీరు చేయాలని. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మ మా ఎర్లీ మార్నింగ్ 5కి మాకు డివోషన్ మా నాన్నమ్మ గారు, ఈవినింగ్ 8 o'clockకి మేము ప్రార్థన చేసి భోజనం చేసి పడుకోవాలి. ఇది మా దినచర్య. అయితే నేను గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను చిన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసేది నాకు గుర్తు. చిన్న బైబిల్ చదివేది, గిడెన్ బైబిల్ చదివేది నాకు బాగా గుర్తు అనమాట. అయితే దేవుడి కటాక్షం నా పైన ఎంత గొప్పగా ఉందంటే, నాకు ఒక చిన్న దయ్యం ఒకటి ఎంటబడేది. నాకు నేను పడుకున్నప్పుడు ఒక భయంకర